ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అస్మిత ఫోన్ చేస్తుంది. హలో, ఏం జరుగుతుంది ఆంటీ? శోభనానికి ముహూర్తం పెట్టడానికి మీ అంకుల్ పంతుల్ని ఇంటికి పిలిపించారమ్మా. శోభనమా? ఆ, వాళ్ళకసలు శోభనమే జరగకూడదా ఆంటీ? జరగకూడదనే నేను కూడా పంతులు పంచాంగాన్ని కొట్టేశాను. పంతులు కూడా పంచాంగం లేదని ఇంటికి వెళ్ళిపోబోతే శౌర్య ఆన్లైన్ పంచాంగం అని ఫోన్ ముందు పెట్టాడు. ఆ పంతులు ఇవాళో రేపో శోభన ముహూర్తం పెట్టేసేటట్టున్నాడు. ఆంటీ, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ శోభనానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎలాగమ్మా? ఏమో నాపాలి? కొత్త దంపతులతో రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తానని మొక్కుకున్నానని చెప్పేసేయండి. అబ్బా ఆంటీ, వెళ్ళి చెప్పేయండి. అస్మిత, అర్థమైంది. ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. పంతులు గారు, ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారండి? ఇవాళే రాత్రి 9:40 అంటున్నారు పంతులు గారు. అయ్యో, ఇవాళేంటండి? ఇవాళైతే మరి వ్రతం ఎలాగా? వ్రతమా? వ్రతమేంటి? అంటే కొడుకు కోడలు బావుండాలని చెప్పి వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం జరిపిస్తానని నేను మొక్కుకున్నానండి. అయినా ఈ వ్రతాల జోలికి నువ్వెందుకు వెళ్ళావే? పోన్లే నాన్న, శోభనం తర్వాత వ్రతం పెట్టుకుంటే సరిపోతుందిగా, అంతేగా. అయ్యో అపచారం బాబు. ముందు వ్రతం అయ్యాకే శోభనం జరిపించాలి. చూస్తారేంటి పంతులు గారు? వ్రతానికి ఒక మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అమ్మా, రేపు ఉదయం 10:45 బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఆ టైంలో సత్యనారాయణ వ్రతం చేయించండి. రవీంద్ర గారు, ఏదైనా అవసరం ఉంటే నాకు కబురు చేయండి. అలాగే పంతులు గారు. తీసుకోండి బాబు. ఉంటానండి. మంచిదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.